కళ్యాణ కార్యక్రమం చక్కగా ప్రారంభం చేసుకుని ఉత్తరశ్రేణి పూజ పుణ్యవాదం పూర్తి చేసుకుని రక్షాబలి ధారణ స్వామివారి యొక్క బ్రహ్మచర్య ఆశ్రమం కోసం యజ్ఞ విధానాలను పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు దాకా మన ఆచార్య స్వామి వారు జరిగిన కార్యక్రమం కూడా చెప్తూ ఉన్నారు, చెప్పారు, చక్కగా ఉన్నాం. అయితే ఇప్పుడు కన్యావరణాలని చెప్పని ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలని చెప్పంటే అబ్బాయి వాళ్ళు కానివ్వండి, అమ్మాయి కోసం అమ్మ వాళ్ళు కానివ్వండి బ్రాహ్మణ్ణి పంపించారు. అయితే వివాహం చేసేటప్పుడు ఎవరెవరు ఏ రకమైన ఆలోచనతో ఉంటారు అంటే శాస్త్రం చెప్తుంది, కన్యా వరైతే రూపం, మాతా విత్తం, పితా స్ఫుటం, బాంధవా కులమిచ్చండి, దృష్టాన్నమితరే జనాహ. అంటే వివాహం చేసుకునేటప్పుడు ఆ కన్య ఏమో అబ్బాయి మంచి అందగాడా, మంచి రూపవంతుడా, నాకన్నా బాగుంటాడా ఆలోచించిన కన్య. మరి తండ్రి ఆయన పిల్లవాడు ధైర్యశాలా కాదా, నా కుమార్తెనిస్తే చక్కగా తను ధైర్యంగా రక్షించగలిగి నా కుమార్తెను చక్కగా చూసుకుంటాడా లేదని ఆయన వీరత్వాన్ని గమనిస్తూ ఉంటాడట. అదేవిధంగా తల్లి ఏం చూస్తుందంటే వీరికి ఉన్నది సంపదలు బాగా ఉన్నాయా లేవా, నా బిడ్డ అత్తగారింటికి వెళ్తుంది, వాళ్ళు చక్కగా ప్రధాన సంపదలన్నీ కూడా కలిగి ఉన్నారా లేదా అనేటటువంటి తల్లి ఆలోచిస్తూ ఉండగా బాంధవ కులమిచ్చండి. ఇక బంధువులు ఆలోచిస్తూ ఉంటారట, వీరు ఈ సంబంధాన్ని ఎక్కడ తెచ్చుకున్నారు, ఎక్కడ గురించుకున్నారు, వీరు మంచి వంశం వాళ్ళని తెచ్చుకున్నారా లేదా, ఎక్కడైనా ఏమన్నా జరుగుతాయేమో విమర్శిద్దామని లేదని చూస్తూ ఉంటారట. ఆ విధంగా బంధువులు ఆలోచిస్తారు. మరి వచ్చే పరివారాలని దృష్టాన్నమిదే, బంధువులందరూ కూడా వీళ్ళు భోజనం బాగా పెడతారా లేదా ఏదో తూతు మంత్రంగా చేస్తారా చెప్పి ఆలోచిస్తారట. అంటే ఒక అమ్మాయికి అబ్బాయికి వివాహం చేయాలని చెప్పంటే ఇన్ని రకాల ఆలోచనలు ఉంటుందా, ఇది వాస్తవా కాదంటే వాస్తవమే చెప్పాలి మనందరం కూడా. ఎందువల్లంటే మనం కూడా మన అమ్మాయికి వివాహం చేసేటప్పుడు అన్ని రకాల ఇంటి విచారణ అంతా కూడా చేసుకుంటూ చేయడం ధర్మం. అది మనకే కాదు, మనమే కాదు, మహావిష్ణువు స్వరూపమైనటువంటి మహావిష్ణువు చదవేస్తున్న వారికి కళ్యాణం చేసేటప్పుడు కూడా ఈ క్షీర మహారాజు గారు అదేవిధంగా కశ్యప మహారాజు గారు కూడా అదే ఆలోచిస్తున్నారట. ఎందువల్లని చెప్పంటే ఇవన్నీ తెలుసా అంటే తెలుసు, కానీ ఏం చేయాలంటే కళ్యాణం జరిగేప్పుడు బంధువుల సంవత్సరంలో వేద మంత్రుల చరణంలో మహర్ల యొక్క సంవత్సరంలో ఈ విషయాన్ని కూడా చెప్పుకోవాలట. దాన్ని ప్రవణం చెప్పాలంటారు. వంశము గోత్రము వారి వారి తాతగారు తండ్రి గారు గుత్రాజ గారి పేర్లు కూడా చెప్పడం జరుగుతుంది. అందువల్ల రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరిగేటప్పుడు జనక మహారాజు కూడా చెప్తాడు ఏమని, ఏం సీత మమసుత, ఎవరి రామవారం చేసుకున్న సీతాదేవిగా తెలియదా, చక్కగా వెళ్ళాడు, స్వయంవరంలో నెగ్గాడు, శివదర్శనం గెలిచాడు, చేపట్టాడు, అందరికీ తెలుసు. రామచంద్రమూర్తికి లక్ష్మణమూర్తికి అందరికీ జరుగుతుంది. అందుకే జ్ఞాపకాలు చెప్తూ ఉంటారట, మమసుత దశరథ జ్యేష్ఠ రామచంద్ర పాణిగ్రంథంతో నా యొక్క కుమార్తెకి చేయబట్టుకుని భద్రంతే, వీళ్ళు చాలా భద్రంగా సుఖసౌఖ్యాలతో ఉండాలని చెప్పని చెప్తూ ఉంటారట. ఎందువల్లని చెప్పంటే జగద మహారాజు గారి పెద్ద కుమారుడికి జనక మహారాజు గారు సీతాదేవిని ఇస్తున్నటువంటిది రామచంద్రమూర్తి గారి సంగతి తెలియాలి. అక్కడ చాలా మంది ఉన్నారు. మనం కూడా స్వామివారి కళ్యాణానికి వస్తుంటే చక్కగా అలంకారం చేసుకుని వస్తాం. మన అమ్మవారు మహాలక్ష్మి రత్నాడితే నిత్య పసిరి కాంతులతో చక్కగా వెలుస్తూ ఉంటుంది. బంగారం ఏ విధంగా వెలుస్తూ ఉంటుందో లక్ష్మీదేవి అమ్మవారికి ముఖం కూడా అదే విధంగా వెలుస్తూ ఉంటుందా. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఈ మధ్య కొంతమంది కొన్ని పెళ్లిళ్ళలో చేసుకునే అలంకారంలో పెళ్లి కూతురు పెళ్లి కూతురు కళ్యాణం కూడా అర్థం కావట్ల అలంకారం మించి మీరిపోయింది. ఇక ఆనాడే జనక మహారాజు గారు గుర్తించారు. గుర్తించి సభలో చెప్తూ ఉన్నాడు, ఈఎం సీత రామచంద్రమూర్తి సీతాన్ని ఎక్కడి ఇస్తున్నాను, ఆమె నా కుమార్తె. రామచంద్రుడు దశరథ మహారాజు గారు పెద్ద కుమారుడు, అది కూడా చెప్పాడు జ్యేష్ఠ పుత్ర అని. అందువల్ల ఇక్కడ మనం జరిగేటువంటి లక్ష్మీ జనకేశ్వర కళ్యాణంలో కూడా క్షీర మహారాజు గారు నా కుమార్తె లక్ష్మీదేవని, కశ్యపుడు నా కుమార్తె భూదేవని చక్కగా చెప్పబోతున్నారు. కొన్ని నిమిషాల్లో ఆచార్య స్వామి వారు ఆ యొక్క కన్యావరణాల గురించి చక్కగా ప్రభుత్వ సహా అందరూ తెలియజేసుకుంటారు. శ్రద్ధగా విందాం. జై జనకేశ్వర, జై జై జనకేశ్వర.
లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ముఖ్యమంత్రి గారి పేరు పరబ్రహ్మ మహారాజు గారు. తర్వాత వారి యొక్క నాన్నగారి గురించి చెప్తారు. స్వామివారి యొక్క నాన్నగారి పేరు పరబ్రహ్మ మహారాజు గారు. తర్వాత తండ్రి గారి పేరు చెప్తారు. స్వామివారి యొక్క తండ్రి గారి పేరు వాసుదేవ శర్మ గారు. లక్ష్మీ అమ్మవారి యొక్క ఉత్తరాధికారి పేరు విష్ణుమల మహారాజు గారు. లక్ష్మీ అమ్మవారి యొక్క నాన్నగారి పేరు రత్నాకర శర్మ గారు. అమ్మవారి యొక్క తండ్రి గారి పేరు శ్రీరాముడు. దేవతలు దానవులు ఇద్దరు కూడా అమృత భాగ్యం కోసం అని చెప్పని సముద్ర మరణం అన్న సముద్రాన్ని తిరుగుతున్నారు. విప్రశర్మ గారు. ఈ యొక్క భూదేవిని హిరణ్యాక్షమైనటువంటి ఆయన తీసుకెళ్లి ఆ పూజ చేస్తున్నారని చెప్పి సముద్ర గర్భాలు తెలియజేస్తాడు. సృష్టి అంతా కూడా ఆగిపోతుంది, చీకటి పడదు. వారు ఏం చేయాలి? లోక కళ్యాణం కోసం అని చెప్పని ఆ భూదేవిని ఉద్ధరించడం కోసం అని చెప్పని దశరథ మహారాజు గారు 10,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ ఘోర తపస్సులో పరమేశ్వరుని విష్ణుమూర్తిని విప్పించి భూదేవిని కాస్త మరలా స్థాపన చేస్తారట. కాబట్టి దశరథ మహారాజు గారి యొక్క సంకల్పంతో జన్మించింది ఈ యొక్క భూదేవి అమ్మవారు. నిరాకార సాగత్యాల ప్రోగ్రామిక వసుంధరా స్థిర ప్రణాద లావణ్య గోత్ర కవి సాక్ష మేళం ధరణి సదీపని పురుషాసని శ్రీ భూదేవి విమాన్ గంధర్వ మురళి మహే ఆరనేచ రాజ మహారాజ మహాజవచనం ఉత్తరాదికే కూర్చునే శాసనం దత్త ప్రతిష్ఠితుల జన్మల భారత ప్రచారం ఓం ప్రతిష్ఠిత దేవ్యాయ ప్రదామధేమః ఉదరవరుస్థాన ఈశ్వరశక్తి సమక్రమణేషు యాగాయాగాజహాయతే వరవరజం మధ్యక్షాయ సంధానయ
सत्वराजनेभ्यः नमोजगारिण्ये नर्मदा गोदावरी कृष्णवेणी तुंगभद्रा प्रभृति पुण्यनदेवी एकैकयवागर्वाश्रावकर्षन्मिनकाले विष्णुनागेर्वासुचित्यर्थम् त्रिगणे कुलाद्रष्टामादरात्रवायपेय चलक्रमबलधित्यर्थम् ये सूर्यमण्डलपर्यन्ता कुलराजेर्वर्णसहस्रावधाने सम्मिलकाले विष्णुलोके निवासुचित्यर्था त्रिगणे कुलाद्रष्टामादरात्रवायपेय चलक्रमबलधित्यर्था ये सूर्यमण्डलपर्यन्ता कुलराजेर्वर्णसहस्रावधाने एकैकयवागर्षत्वराष्ट्रवकर्ष सम्मिलकाले विष्णुलोके निवासुचित्यर्था शतसहस्र गोदान पुण्य परम सारंकृत सहिरण्योदक कन्यादानम् अहम् आचार्य శ్రీహస్తేన కారయిస్తే చక్కగా ఆగోపాటుగా ఇప్పటిదాకా ఆచార్య స్వామి చెప్పిన మహాసంకల్పంలో ఈ దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి లోకోత్తరమైనటువంటి లోకప్రశస్తమైనటువంటి చతుర్దశ భువనాధీశులైన పురుషోత్తమైనటువంటి చంద్రయ్య స్వామి వారి కళ్యాణం చూడడం కోసం అన్ని లోకాలంతమంది దేవతలు ఎదురు చూస్తున్నారట. మరి కళ్యాణం చేసేటువంటి దంపతులందరూ కూడా వాళ్ళు చేస్తే కలిగే ఫలితం ఏంటంటే కన్యాదానంలోనే వస్తువుల కళ్యాణం మీద కళ్యాణ వచ్చే ఫలితం అంతా కూడా ఇప్పుడు మీ ఇంద్రజాతి కూడా చెప్పాం. మనతో పాటుగా ముందు తరాల వారి వెనక తరాల మొత్తం కూడా ఈ రకమైనటువంటి పరిశ్రమలను కూడా అగ్నిష్టం అర్ధరాత్రి వాదనీయ బహుదయ ఆశ్చర్యాలు శాంతము అర్థమయం ఇవి 7 యాగాలు ఇవన్నీ కూడా దశరథ మహారాజు వరకు మాత్రమే జరిగాయి. రాబోయే శ్రీకృష్ణుడు కూడా చేయలేదు. అటువంటి మహత్తరమైన యాగాలు చేసిన ఫలితం మనకు దక్కుతుందంటే సంపద ఉన్నా కానీ మనం చేయలేం. ఎందుకంటే మనమందరం కూడా చివరికి అనుకూలమైపోయాం. సమయానికి ఆహారానికి ఆగలేం, సమయానికి విశ్రాంతికి ఆగలేం, సంతోషానికి తట్టుకోలేం, ఆడికి తట్టుకోలేం. అటువంటి మనకు ఆ సప్తయాగ ఫలితం కలగాలంటే ఏం చేయాలి అంటే కన్యాదానం చేయాలి. జై జనకేశవ, జై జనకేశవ, జై జై జనకేశవ, జై జనకేశవ.
योगिना वैद्यं यज्ञवेधाराज्यं कर्म करिष्ये ओम स्वामी नक्यपाद्यावस्था ओम नमो नारायणाभ्यं प्रजापतिभ्यो ओम नमो भगवान् ओम नमो नारायणाभ्यं ओम नमो మనం శుభకార్యాలకు Thank you.